అందరూ ఈక్విటీ 12% రిటర్న్ ఇస్తుంది అంటున్నారు, కానీ దాంతో నా పిఎఫ్ ని కంపేర్ చేస్తే 8.25% చాలా చిన్నగా అనిపిస్తుంది. ఆగు, దీని ఫుల్ పిక్చర్ చూద్దాం. నీ శాలరీ పర్ మంత్ 1 lakh అనుకుందాం. నీ పిఎఫ్ లో నువ్వు జస్ట్ 12,000 పెట్టావు, నీ ఎంప్లాయర్ కూడా 12,000 యాడ్ చేస్తారు, అది కూడా ట్యాక్స్ ఫ్రీ. కానీ నా శాలరీ నుంచి 12,000 వస్తుంది, అసలు అది వర్త్ ఇట్టా? అవును, నువ్వు సెక్షన్ 80C నుంచి దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. అప్పుడు ఆ 12,000 మొత్తం దానిలో పడుతుంది. పర్ మంత్ నీ పిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 24,000 అవుతుంది. సరే, ఇప్పుడు నేను పిఎఫ్ స్కిప్ చేసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు నీ ఎంప్లాయీస్ 12,000 నీ శాలరీలో పార్ట్ అవుతుంది. ఇంకా 30% స్లాబ్ రేట్ మీద టాక్సబుల్ కూడా అవుతుంది. ట్యాక్స్ డిడక్ట్ అయిన తర్వాత ఈ 12,000 8,256 రూపీస్ అవుతుంది. అప్పుడు నీ ఓన్ 12,000 ఎఫెక్టివ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 20,256 రూపీస్ పర్ మంత్ అవుతుంది. అంటే పిఎఫ్ రిటర్న్ రేట్ లో ఉన్న హయ్యర్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, దీన్ని చూడు. ఈక్విటీ లాంగ్ రన్ లో విన్ అయినా పిఎఫ్ ఇనిషియల్ గా టాప్ ఉంటుంది, ఎందుకంటే హయ్యర్ ఎఫెక్టివ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వల్ల. సో మీరు ఎక్స్ట్రా 12,000 వస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.